మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, ఒకే రోజు రూపాయలు 56,300 కోట్లు తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందులో సన్ పెట్రో కెమికల్ దే రూపాయలు 45,500 కోట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది మెయిన్ హెడ్లైన్ గా. ఈరోజు మొత్తం మీద ఒకే రోజు తెలంగాణ రాష్ట్రానికి 56,300 కోట్లు భారీ పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి అంటూ వార్త. పంపుడు 480G సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న ఆ సంస్థ కంట్రోల్ ఎస్ రూపాయి 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ రూపాయలు 800 కోట్లు, యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశం. దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు అంటూ వార్త తీసుకుని వచ్చింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. వాటితో పాటు ఉద్యోగాలు కూడా 10,800 రావచ్చు అంటూ అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద సుస్థిరమైన ఇంధన వృద్ధి చెందే తెలంగాణగా లక్ష్య సాధనలో సన్ పెట్రోల్ కెమికల్స్ సంస్థ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఒక్క సంబంధంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్ లో సాధించిన రూపాయలు 40,000 కోట్ల పెట్టుబడుల రికార్డును అధిగమించింది. ఐటీ ఫార్మ్లతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ గా ఏర్పాటు ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తం మీద పెట్టుబడులకు తెలంగాణ వేదికగా మారుతున్నది అంటూ వార్త. ఒప్పంద పత్రాలు చూపుతున్న జయేష్ రంజన్ సన్ పెట్రోల్ సంస్థ ఎండి దిలీప్ సంఘ్వి చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ లో హెచ్సిఎల్ కొత్త టెక్ క్యాంపస్, 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు అంటూ 3వ పేజీలోని వార్త. పట్టాలపై నెత్తుటి, మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి, 15 మందికి గాయాలు. మంటలు చెలరేగగానే వదంతులు, చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్లిన ప్రయాణికులు, వారిని ఢీకొన్న కర్ణాటక ఎక్స్ప్రెస్ అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ లో మంటలు చెలరేగినాయని ఆ చైన్ లాగడంతో పక్కకున్నటువంటి ఖాళీ పట్టల పైన దూకగానే అక్కడి నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్ వెళ్తుంది. మొత్తం మీద రక్తసిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 12 మంది అక్కడికక్కడే మరణించారు, 15 మందికి గాయాలైనాయి అంటూ వార్త వేసుకుని వచ్చింది 2వ పేజీలోని వార్త. ఇది రోజు రోజుకు క్షీణిస్తున్న మారకపు విలువ, ప్రస్తుతం డాలర్కు రూపాయలు 86.35, ఆర్థిక వ్యవస్థకు నష్టం, నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం. ఇప్పటికే ఆల్రెడీ నిత్యావసర ధరలు మంటలైపోయినాయి. ఇక్కడ పప్పు నుంచి మొదలు పెట్టుకుంటే నూనెలు గాని, ఉప్పు గాని, అగ్గిపెట్టెలు గాని చివరికి అన్నిటి రేట్లు పెరిగినాయి. ఇంకా అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకింత ధరలు పెరిగే అవకాశం అంటూ వార్త తీసుకుని వచ్చింది. రోజు రోజుకు రూపాయి విలువ క్షీణిస్తున్నది, 86.35కు పడిపోయింది. మొత్తం డాలర్ విలువతో పోల్చుకుంటే రూపాయి విలువ చాలా పడిపోయిందని చెప్పుకోవచ్చు. మిగతాది 3వ పేజీలోని వార్త ఉన్నది. ఎవరికి నష్టం అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ జనవరిలో 2024లో
83.27 ఉండేది 2025కి వచ్చేసరికి 85.64. 2025లో జనవరి 10వ తారీఖు వరకు 86.04 ఉండేది. 13వ తారీఖు పోలిస్తే 13 తారీఖు రోజు 86.70కి ఉండే. ఇప్పుడు 22వ తారీఖుకు పోలిస్తే 86.35కు చేరింది రూపాయి విలువ. అంటే డాలర్ ఒక డాలర్కి ఇండియన్ కరెన్సీ 86 రూపాయల 35 పైసలుగా నమోదైంది అంటూ వార్త వేసుకుని వచ్చిందిక. డిండి ఎత్తిపోతలకు రూపాయలు 1800 కోట్లతో పరిపాలన అనుమతి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, కేటీఆర్ ధ్వజం. 24 నుంచి నెల రోజుల పాటు రైతు అధ్యయన కమిటీ పర్యటన అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద 2వ పేజీలో బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ చెప్పుకొస్తున్నది. బారాస రైతు అధ్యయన కమిటీ సమావేశంలో చర్చిస్తున్న కేటీఆర్, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, జోగు రామన్న, రసమై బాలకిషన్, యాదవ రెడ్డి, అంజయ్య యాదవ్, బాజిరెడ్డి గోవర్ధన్ అంటూ ఇక్కడ పటం వేసింది. తగ్గనున్న అధిక పింఛను పార్ట్ 1-2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈఎఫ్ వార్త వేసుకొని వచ్చింది. 30% పైగా తగ్గనున్న పింఛన్లు అంటూ వార్త వేసింది. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పెన్షన్లు కోత పడనున్నది. గరిష్ట వేతనం అనుమతి రూపాయలు 6,500 నుంచి 15,000 వరకు పెరిగినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనలను తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబరు 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం. మిగతాది 2వ పేజీలో ఉంది వార్త. హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం అంటూ 2వ పేజీలో వార్త. అద్దాలు లేని కిటికీలు చలి ఆపున గోతలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద హాస్టళ్ల పరిస్థితి ఎట్లున్నదంటే నల్గొండ జిల్లా నకరేకల్ మండలం కేంద్రంలోని జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ఇది. ఈ భవనం కిటికీలకు ఉన్న అద్దాలన్నీ పగిలిపోయాయి. రాత్రి వేళ చలిగాలులకు తోడు దోమలు, విష పురుగులు వస్తుండడంతో విద్యార్థులు విలవిలలాడుతున్నారు. జిల్లా కేంద్రానికి శివారులో జాతీయ రహదారి పక్కన ఉండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అధికారులు పట్టించుకుపోవడంతో విద్యార్థులే తమ హాస్టల్లోని బియ్యం సంచులను కిటికీలకు కట్టి కాస్త ఉపశమనం పొందుతున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద బాలుల జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో మొత్తం మీద కిటికీలకు అద్దాలన్నీ పగిలిపోవడంతో ఆ బియ్యం సంచులు ఏవైతే ఉంటాయో ఆ సంచులను అడ్డు పెట్టుకున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద చలితో పాటు ఎక్కువగా దోమలు, విషపూరితమైనటువంటి పురుగులు లోపలికి రాకుండా ఆ బియ్యం సంచులను అడ్డంగా పెట్టుకున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. పంటల బీమా అమలుకు ముందుకొచ్చిన ఏఐసి అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలో వార్త ఇది. నిపుణులతో అధ్యయనానికి సర్కారు నిర్ణయం. మొత్తం మీద పంట బీమా అమలుకు ముందుకొచ్చిన ఏఐసి అంటూ వార్త వేసుకొని వచ్చింది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.